ప్రధానితో భేటీ అన్బిలీవబుల్. మోదీతో భేటీపై తొలిసారి స్పందించిన నారా లోకేష్. నారా లోకేష్ 2 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. పలువురు మంత్రులను కలుస్తున్నారు. ఆయన శాఖకి సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో కూడా లోకేష్ ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. మరి ఇదెక్కడి ప్రోటోకాలో, ఇదెక్కడి సిస్టమో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి కుమారుడిగా కొన్ని శాఖలకే మంత్రిగా ఉన్నప్పుడు ఆ కొన్ని శాఖల పరిధిలోనే చూడాలి. తమిళనాడులో ముఖ్యమంత్రి కొడుకున్నారు స్టాలిన్. ఆయనేమి అన్ని శాఖలకి నేనే మంత్రి అన్నట్టుగా సాగట్లేదు స్టాలిన్ కుమారుడు. అదేవిధంగా కేరళలో సీఎం అల్లుడు మంత్రిగా ఉన్నాడు. ఆయనేమో అంతా నేనే అన్నట్టుగా సాగడం లేదు. ఇలా ఎక్కడైనా కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అవి కూడా లేదు. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రోటోకాల్ ఉల్లంఘన అంటే, ఈరోజు ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం తరపున ఒక యాడ్ ఇచ్చారు. అన్ని పత్రికల్లో వచ్చింది, సాక్షి మినహాయించి. ఇక్కడ చూడండి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి అనే ట్యాగ్ తగిలించారు కాబట్టి ఆయన్ని వేశారంటే అర్థం ఉంది. మరి నారా లోకేష్ ఏ హోదాలో ఈ ప్రభుత్వ అధికారిక ప్రకటనలో ఆయన పేరు వేశారు? ఇదెక్కడి ప్రోటోకాల్? అందరికీ నీతులు చెప్తారు కదా, అందరికీ సూక్తులు వల్లిస్తారు కదా. మరి అందరికీ నీతులు చెప్పేటంటి వాళ్ళు ఇలా అడ్డదారులు దొక్కితే ఎట్టా? ఇలా ప్రోటోకాల్ ఉల్లంఘనకి పాల్పడితే ఎట్టా? లేదు, లోకేష్ మా నాయకుడు, లోకేష్ కాబోయే ముఖ్యమంత్రిగా ఇప్పటికే చెబుతున్నారు కాబట్టి లోకేష్నే ముఖ్యమంత్రి చేయండి. అక్కడేమో చేయడానికి అనేక అడ్డంకులు, అది చేయలేరు. కనీసం ఉప ముఖ్యమంత్రిగానైనా ప్రకటించండి అడిగారు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల డిమాండ్. ప్రకటించి అప్పుడు ఇవన్నీ చేయండి. కానీ లోకేష్కి సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో, అసలు లోకేష్ పాత్రే లేనటువంటి వ్యవహారాల్లో ఆయన్ని ప్రమోట్ చేయడమే పనిగా ప్రభుత్వ పరంగా ఇలా ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడడం ఎప్పుడూ సమంజసం కాదు. ఎవరికైనా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆయన సీఎం కుమారుడే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో అన్నింట తెర వెనుక చక్రం తిప్పే సామర్థ్యం కూడా ఆయనకు ఉండొచ్చు. ఎన్నున్నా ఆయన కూడా నిబంధనలు వర్తిస్తాయి. ఆయన కూడా నిబంధనలు అనుసరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా సాగేదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు ఐఎన్పిఆర్ అధికారులు ఇలాంటి యాడ్స్ అన్ని ఇస్తున్నారు. రేపు అధికారం మారితే ఆ వచ్చినటువంటి ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘించారు అనేటువంటి పేరుతో కేసులు పెడితే, గత వైఎస్ జగన్ హయాంలో ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ అనేటువంటి అధికారి ఇప్పుడు ఈ కేసుల్లో ఉన్నారు కదా. నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఇచ్చారు అనేటువంటి పేరుతో ఆయన మీద కేసులు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఇలాంటివన్నీ చిక్కులైతే చట్టపరంగా మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆలోచించాలి. ఇప్పుడు ఏదైనా మనం చెప్పడం, మాటలు చెప్పడం ఎవరికైనా సులువే కాబట్టి వాటిని అనుసరించడం అత్యంత కీలకమన్నది గుర్తించాలి.